వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్వి ఈవెంట్ ఫంక్షన్ హాల్ నందు మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడైన తర్వాత గద్వాల ప్రాంతానికి మొదటిసారి రావడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు. రెండో వారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగుతుందన్నారు. ఈ ప్రాంతంలో కాటన్ సీడ్ హబ్గా ఉందని, పత్తి రైతులు విమర్శిస్తున్న మద్దతు ధర రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టిస్తూ బీజేపీపై నిందలు మోపుతూ కాలం వెళ్లదీస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత పేరు రాజకీయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ, జిల్లా అధ్యక్షులు తపల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాబోయే పంచాయతీ రాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని సందర్భంగా రైతుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రైతుల్ని ఒకటే కొడుతూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మకండి. వీరి హయాంలోనే ఎరువుల కొరత వచ్చింది, వీరి హయాంలోనే యూరియా కొరత వచ్చింది, వీరి హయాంలోనే ఎక్కువ రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. మీరు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మితే, ఈ పార్టీని నమ్మి రేపు మీరు పంచాయతీ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ పార్టీని నమ్మి వారికి ఓటేశారంటే తెలంగాణ రైతుల ఒక జీవితాలు చాలా ఘోరంగా ఉందని చెప్పి కూడా మీరు తెలియజేస్తున్నారు. మీ రాష్ట్రంలో ఎందుకు కొరత వస్తుందని మీరు దాని మీద మీరు తప్పకుండా దాని మీద మీరు దర్యాప్తు చేయాలని చెప్పి చెప్తున్నాను. నేను కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఎందుకు రైతులకు యూరియా మీరు ఇవ్వలేకపోతున్నారు? అధికంగా ఇచ్చినటువంటి యూరియా ఎందుకు మార్కెట్లో షార్టేజ్ వచ్చింది, ఎందుకు కొరత వచ్చింది? దీని మీద దర్యాప్తు చేయాల్సి వస్తుంది. తెలంగాణ రైతాంగానికి, ముఖ్యంగా మహబూబ్నగర్ రైతాంగానికి నేను ఒకటే తెలియజేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ చెప్పింది అబద్ధం, దాన్ని నమ్మకండి. మీరు ఎరువులు ఎక్కడ పోయినాయని చెప్పేసి మీరు అడగండి, యూరియా ఎక్కడ పోయినా అడగండి, నిలదీయండి. నిలదీస్తే బయటకు వస్తాయి దాచిపెట్టిన యూరియా అంతా కూడా అని చెప్పి తెలియజేస్తూ, మరి పత్రికా విలేకరులు సమావేశంలో పాల్గొనేటువంటి అన్నమ్మ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అయినటువంటి రామారావు గారికి అందరికీ కూడా నేను మీ సభకు నమస్కరిస్తూ, మరి మా కార్యక్రమ సమావేశం ఉంది.